హల్లెలూయా. బ్రో కొంచెం ఎక్కువ పెట్టు. ఎందు వెదకినా యేసునామమే ఎటు వెళ్ళినా యేసుగానమే
ఇలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును వివరించునా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఇలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ
సాక్షిమామయ్య ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తి చెప్దామా హల్లెలూయా. మరొకసారి చెప్దామా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి సమయం 8 గంటలు కావస్తా ఉంది. మరి ఒక ప్రక్క భోజనాలు జరుగుతూ ఉన్నాయి. మరి భోజనం చేయవలసిన వారు చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము కనుక మరి చిన్న ప్రార్థన చేసుకుంటాం. తర్వాత కుటుంబ సభ్యులు వారు మరి అందరూ కూడా వచ్చి ఒక చక్కటి పాట పాడి తర్వాత వారు సాక్ష్యం పంచుకుంటారు. సాక్ష్యం అయిన తర్వాత ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఆరాధన అయిన అనంతరము మరి వాక్య పరిచర్య ఉంటుంది. కొద్దిగా గ్రీటింగ్ చెప్తారు. తర్వాత ముఖ్య ప్రసంగికులు మరి వాక్యాన్ని మనకు బోధిస్తారు. తర్వాత మరి మధ్య మధ్యలో ఒక పాట ఇవ్వడం జరుగుతుంది. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. దయచేసి విషయాన్ని గమనించాలని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. చిన్ని గమనిక, భోజనం చేస్తున్న వారు దయచేసి ఎవరు మాట్లాడవద్దండి. పిల్లలు అక్కడ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. భోజనం చేస్తున్నటువంటి పిల్లలు దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దండి. ఇది పవిత్రమైనటువంటి కార్యము కనుక దేవుడు చక్కగా మనలను ఆశీర్వదించి నడిపించినందులకు గాను కృతజ్ఞతగా దేవునికి మనం అందరూ కూడా వందనాలు చెల్లించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన ఈరోజు తమ్మి చిన్న వెంకన్న గారిని, కరుణమ్మ గారిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు వారిని ఎదిరించి ఉన్నారు. అలాగనే ప్రత్యేకముగా పమ్మి నరసింహ వారి కుటుంబము, అలాగనే పమ్మి చంద్రమోహన్ వారి కుటుంబము, పమ్మి వసుదేవుడు వారి కుటుంబము, చల్లావతుల చంద్రకాంత్ వారి కుటుంబము ఈరోజు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు కనుక భక్తితో ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన యేసయ్యా, ఓ జీవాధిపతి అయిన ప్రభువానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, ఈ కార్యక్రమము ప్రారంభము నాటి నుండి ఎంతో చక్కగా పాటల్లో మీరుండి మమ్మల్ని నడిపించాలని స్తోత్రాలు. దేవా ఈరోజు నాయన ఇదిగో తండ్రి, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి స్తుతి కూడికను బట్టి స్తోత్రాలు. దేవా నాయన, ఈ కుటుంబంలో చేసిన అపారమైన మేలులకు గాను నాయన ఇదిగో భక్త సమాజం ఎదుట అయా ఇదిగో బిడ్డలు గొప్ప సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. దేవా ఇదిగో ప్రత్యేకముగా తమ్మి నరసన్న వారి కుటుంబమును నాయన ఇదిగో వారి బిడ్డలను మీరు దీవించండి. తమ్మి చంద్రమోహను నాయన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగనే తమ్మి వసుదేవుడు వారి కుటుంబమును బిడ్డను దీవించండి. అలాగనే దేవా ఇదిగో చల్లాబొత్తుల చంద్రకాంత్ నాయన ఇదిగో తండ్రి వారి కుటుంబమును బిడ్డలను అయ్యా ప్రతి ఒక్కరిని సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కుటుంబంలో నాయన ఇదిగో అనునిత్యము దేవా మీరు చేస్తున్నటువంటి మేలులకే స్తోత్రాలు. దేవా ఇదిగో తండ్రి ఇంకను అనేక అద్భుత కార్యముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా బిడ్డలు నడిపించాం. ప్రభా పొందుకున్న మేలులకు గాను హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. జరుగుతున్న ఈ కూడిక ప్రారంభము నుండి ప్రార్థన అంతిమ వరకు నీ కృపలో నడిపించాం. అయ్యా ఇదిగో దైవజనులు మా మధ్యకు నడిపించారు. వారి ప్రయాణాల్లో కృప చూపించడానికి స్తోత్రం. దేవా ఈరోజు సభకు ఏ వాక్యమునైతే అందించి ఆశపడతా ఉన్నారో ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయా వాక్యాన్ని మా హృదయాల్లో పదులుపరుచుకుంటూ, అయా వాక్యాన్ని మేము నెమరు వేసుకుంటూ, ఆ వాక్యానుసారముగా జీవిస్తూ మీకు మరింత దగ్గరగా ఉండే కృప, మరింత కృతజ్ఞులయ్యేటువంటి కృపను మీరు మాకందరికి అనుగ్రహిస్తారని మనవి చేస్తూ ఉన్నాం. దేవా ఇదిగో
కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యాన్ని ప్రభా నీ కృపలో బలపరచమని, మరి ముఖ్యముగా నీ యొక్క ప్రసన్నతతో ప్రభా ఈ ప్రాంగణం అంతా నాయనదిగో తండ్రి నింపి నడిపించమని బ్రతిమలాడుచును నైనా. అల్లరి శక్తులను లయపరచండి, దురాత్మలు లయపరచండి, దుష్టాత్మలు లయపరచి దేవాన్ని ప్రసన్నత నిత్యము ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కూడికలో పాల్గొన్న అందరికీ అనుగ్రహింపచేయమని అతి త్వరలో రానున్నటువంటి ప్రభేసు పరిశుద్ధ నామములో వినింత బ్రతిమలను వేడుకొని పొందుకుని నామము పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరం ఒకసారి చెప్దామా హల్లెలూయా. ఓకే, మంచిది. అలాగనే ఈ సమయంలో మరి కార్యక్రమానికి వెళ్దాం. త్వరగా మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, మరి కుటుంబ సభ్యులు వచ్చి ఒక పాట పాడతారు. పాట పాడిన అనంతరము సాక్ష్యం పంచుకుంటారు. సాక్ష్యం అయిన తర్వాత ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఓకే, ఈ సమయంలో భవాన్ని వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వారందరూ కూడా వచ్చి ఒక పాట పాడి ప్రభువును మహిమపరిచి అలాగే సాక్ష్యాన్ని మనతో పంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. సతీష్ కూడా రెడీగా ఉండాలి. భవానీ సాక్ష్యం, అలాగే సతీష్ కూడా సాక్ష్యం చెప్తారు కాబట్టి రెడీగా ఉండాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న బయట భోజనం చేస్తున్న వారు మాట్లాడదని చెప్పారు. ఇంకా ఎక్కువ వాయిస్ వస్తుంది, దయచేసి గమనించాలి. ప్రార్థన జరుగుతూ ఉంది. భోజనం చేస్తున్నారు, సైలెంట్ గా భోజనం చేయాలని మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ రావాలండి, కుటుంబ సభ్యులు అందరూ కూడా.